హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా వరకు ఏదైనా హోటల్కి వెజిటేరియన్స్ వెళ్తే ఫస్ట్ ప్రిఫర్ చేసేది పన్నీర్ బటర్ మసాలా. బట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే పర్ఫెక్ట్గా వస్తుందో లేదో అని చిన్న డౌట్ ఉంటుంది. ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూస్తే పన్నీర్ బటర్ మసాలా హోటల్ స్టైల్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోగలుగుతారు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పన్నీర్ బటర్ మసాలాకి కావాల్సినవి పన్నీర్ 350 గ్రామ్స్, టమాటా ఒక 3, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిగడ్డలు ఒక 2. తీసుకున్న టమాటాలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. తర్వాత మిరపకాయలను కూడా మిక్సీలో వేసేసేయాలి టమాటాలతో పాటు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేయాలి. ఇలా కారం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ కలర్ కూడా బాగుంటుంది. చూసారా, కారం వేయడం వల్ల కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలా వేయడం వల్ల కర్రీ కూడా మంచి కలర్ వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసుకున్న పేస్ట్ని పక్కకు పెట్టేసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకున్నాం కదా, అవి కూడా సన్నగా కట్ చేసేసి ఇలా ఒక బౌల్లో వేసుకొని 2 పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క చిన్నవి నేను 2 వేసుకున్నాను. అదే పెద్ద ముక్క అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది. పెద్ద ఇలాచి ఒకటి వేసుకున్నాను. యాలకులు, పెద్ద యాలకులు ఒకటి వేసుకున్నా. చిన్నవి ఒక 2 యాలకులు. సాజీరా 1/2 టీ స్పూన్ వేసాను. మసాలాలన్నీ వేసాక కొద్దిసేపు అయితే వేగనియాలి. ఇలా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ అన్నీ ఒకే కలర్ వస్తాయి, మాడిపోకుండా. ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ టమాటా మిక్సీ పట్టినప్పుడు కారం వేసాం కదా, సో కొద్దిగా చూసుకొని వేసుకోవాలి కారం అనేది, లేకుంటే కారం అనేది ఎక్కువ అవుతుంది. ఇలా కారం వేసాక కొద్దిసేపు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మనం టమాటా మిక్సీ పట్టాం కదా, ఆ మిక్సీ పట్టిన పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి. వేసాక కలుపుకోవాలి. టమాటా పచ్చివాసన పోయేదాకా ఉడకనియాలి. ఇలా టమాటా పచ్చివాసన పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మంటను ఫుల్లో పెట్టేసి ఇలా కలుపుకొని ఉడకనియాలి. కొద్దిసేపు ఈ విధంగా ఉడికాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 5 వెల్లుల్లి రెబ్బల ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఈ విధంగా కలిపేసుకొని మరో 2 నిమిషాలు అయితే మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం నేను 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసుకొని ఇలా మసాలాలు కలిసే వరకు కలుపుకోవాలి. మసాలాలు వేసాక కొద్దిసేపు సిమ్లో పెట్టయితే ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగు పడుతుంది. ఇలా అడుగు పట్టడం స్టార్ట్ అయ్యాక కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇందులో వాటర్ వేసాక మంటని సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఇది ఉడకలేపు అయితే ఒక 10-12 కాజు తీసుకొని ఒక 30 మినిట్స్ ముందే వేడి వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న వాటిని మిక్సీ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. గ్రేవీ అయితే దగ్గరకు అయ్యింది. ఇలా గ్రేవీ దగ్గరకు అయిన తర్వాత మిక్సీలో మనం పేస్ట్ చేసుకున్నాం కదా కాజు పేస్ట్, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా కాజు పేస్ట్ వేయడం వల్ల రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది పన్నీర్ బటర్ మసాలాకైతే. ఇలా మిక్సీలో వేసిన తర్వాత అడుగుకు ఉండిపోతుంది కదా కాజు పేస్ట్ అనేది, ఆ పేస్ట్ని వేస్ట్ చేసుకోకుండా కొంచెం వాటర్ పోసేసుకోవాలి. అందులో వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఆ మిగిలిన దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి.
ఈ విధంగా అయితే వేసుకోవాలి. వేసాక ఈ గ్రేవీని అయితే కొంచెం బాగా కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అయినట్టు. ఈ విధంగా కాజు పేస్ట్ వేసాక ఫుల్లో పెట్టేసి అయితే ఉడికించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ దగ్గర అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకుంటే ఏమవుతుందంటే అడుగు పడుతుంది కాజు వేసాక. అందుకోసమని కలుపుతూ ఉండాలి, అది ఉడికే వరకు, దగ్గర అయ్యే వరకు. ఇలా గ్రేవీ దగ్గర అయ్యే తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి అయితే చూసుకుంటూ ఉండాలి, లేదు అంటే కాజు వేసాం కదా మాడిపోతుంది. ఇలా ఆయిల్ అయితే పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక గ్రేవీని అయితే పలుచగా చేసుకోవాలి. దానికోసం కొంచెం వాటర్ని అయితే ఈ విధంగా పోసేసుకోవాలి. ఉడుకుతున్న గ్రేవీలో అయితే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసుకోవాలి. వేసుకున్నాక రెండింటిని బాగా కలిపేసి కొద్దిసేపు గ్రేవీని అయితే ఉడికించుకోవాలి, గ్రేవీ దగ్గర అయ్యే వరకు. ఇలా గ్రేవీ దగ్గర అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత వేరే ప్యాన్ తీసుకోవాలి. అందులో ఈ విధంగా అయితే బటర్ వేసుకోవాలి. బటర్ వేసాక మొత్తం కరగకుండా సగం కరిగాక పన్నీర్ ముక్కలను అయితే వేసుకోవాలి. బటర్ మొత్తం కరిగితే మాడిపోతుంది, అందుకే బటర్ మొత్తం అయితే కరగనీయకుండా ముందే వేసేసుకోవాలి. పన్నీర్ వేసాక అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. వేసాక పన్నీర్ ముక్కల్ని స్మూత్గా కలుపుకోవాలి. ఈ విధంగా పన్నీర్ని ఎక్కువగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. పన్నీర్ ఎక్కువ కలిపితే విరిగిపోతాయి పన్నీర్ ముక్కలు, సో కలుపుకుండా 2 నిమిషాలు ఉడికించుకోవాలి. పన్నీర్ని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పన్నీర్ ఉడికాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ, ఆ గ్రేవీలో పన్నీర్ అంతటిని వేసుకోవాలి. ప్యాన్ కతుక్కున్న పన్నీర్ ముక్కలను కూడా స్పూన్ హెల్ప్తో ఈ విధంగా వేసుకోవాలి గ్రేవీలో. ఇలా మొత్తం పన్నీర్ని వేసుకున్న తర్వాత స్పూన్ హెల్ప్తో ఈ విధంగా కలుపుతూ కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ పన్నీర్ని ఉడికించాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇక ఫైనల్గా క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ లేకపోతే పాల మీగడ ఉంటుంది కదా, కొంచెం పాలల్లో కలిపేసి క్రీమ్లా ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ.